హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్మసీ ఎంసీక్యూస్ 4 ఆప్షన్స్ కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నామండి. ఇన్ టుడేస్ వీడియో we will see some more important MCQs with detailed explanation. ఓన్లీ వన్ ఆప్షనే ఎందుకు రైట్, మిగతా ఆప్షన్స్ ఎందుకు రాంగ్, వాటి ఎక్స్ప్లెనేషన్ ఏంటి, మనకు క్వశ్చన్ మారినా కానీ మన ఆన్సర్ ఎలా పెట్టవచ్చు రిమైనింగ్ 4 ఆప్షన్స్లోని. సో మనం ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఫస్ట్ బిట్, మోస్ట్ యాక్సెప్టబుల్ అబ్జర్వబుల్ హీమోస్టాట్ ఈజ్. మోస్ట్ యాక్సెప్టబుల్ అబ్జర్వబుల్ హీమోస్టాట్ ఈజ్. అసలు హీమోస్టాట్ అంటే ఏంటి? హీమోస్టాట్ అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బ్లీడింగ్ కంట్రోల్ అనమాట. హీమోస్టాట్ ఎందుకు వాడతారు? బ్లీడింగ్ కంట్రోల్ అవడానికి, అది కూడా సర్జరీ టైమ్స్లో. ఆపరేషన్ జరిగేటప్పుడు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, ఆ బ్లీడింగ్ని కంట్రోల్ చేయడానికి వాడే అబ్జర్వబుల్ హీమోస్టాట్ ఏంటిది అన్నది క్వశ్చన్. సో ఆప్షన్ ఏ హ్యూమన్ ఫైబ్రిన్ ఫోమ్, ఆప్షన్ బి జెలాటిన్ స్పాంజ్, ఆప్షన్ సి ఆక్సిడైజ్డ్ సెల్యులోజ్, ఆప్షన్ డి కాల్షియం ఆల్జినేట్. అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఆక్సిడైజ్డ్ సెల్యులోజ్. ఆక్సిడైజ్డ్ సెల్యులోజ్ ఇది ఎందుకు రైట్ ఆన్సర్ అంటే, ఆక్సిడైజ్డ్ సెల్యులోజ్ ఇది వచ్చేసి హైలీ ఎఫెక్టివ్ ఇన్ కంట్రోలింగ్ సర్జికల్ బ్లీడింగ్ అనమాట. ఆక్సిడైజ్డ్ సెల్యులోజ్ అనేది ఇది బాడీలో న్యాచురల్గా అబ్జర్వ్ అయిపోతుంది ఇది. అండ్ ఇట్ హ్యాస్ ఎ లోవర్ రిస్క్. చాలా రిస్క్ అనేది, రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. లోవర్ రిస్క్ ఇన్ఫెక్షన్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఆక్సిడైజ్డ్ సెల్యులోజ్కి. ఇట్స్ వచ్చి లోవర్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండ్ ఇట్స్ అబ్జర్వ్డ్ బై ద బాడీ. ఇట్ ఎఫెక్టివ్లీ కంట్రోల్ ద సర్జికల్ బ్లీడింగ్ అనమాట. ఓకే, అలాగే ఇట్ ఈస్ కన్సిడర్ ద మోస్ట్ యాక్సెప్టబుల్ అబ్జర్వబుల్ హీమోస్టాట్. ఇది వచ్చేసి అందరు ఎక్కువగా వాడేది ఇదే అనమాట. సర్జరీ టైమ్స్లోని ఆక్సిడైజ్డ్ సెల్యులోజ్ అనేది ఎక్కువ వాడతారు, బికాస్ ఇది బాడీలో అబ్జర్వ్ అయిపోతుంది ఒకటి, నెక్స్ట్ లోవర్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఒకటి, చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేస్తుంది. సో మోస్ట్ యాక్సెప్టబుల్ అబ్జర్వబుల్ హీమోస్టాట్ ఈజ్ ఆక్సిడైజ్డ్ సెల్యులోజ్. వై నాట్ 3 ఆప్షన్స్ అంటే, హ్యూమన్ ఫైబ్రిన్ ఫోమ్ అనేది ఇది వచ్చేసి హ్యూమన్ బ్లడ్ ప్రోటీన్స్ నుంచి ప్రిపేర్ చేస్తారు. ఈ హీమోస్టాట్ అనేది ఇది వచ్చేసి క్లాట్ ఫార్మేషన్లో హెల్ప్ చేస్తుంది. కాకపోతే క్లాట్ ఫార్మేషన్లో హెల్ప్ చేస్తుంది, ఇది ఎఫెక్టివ్, బట్ ఇట్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ అనమాట. సో ఇది బాగా ఎక్స్పెన్సివ్ అవ్వడం వల్ల ఇట్ ఈజ్ నాట్ మోస్ట్ కామన్లీ ప్రిఫర్డ్ ఆప్షన్. ఓకే, ఇట్ ఈజ్ నాట్ కామన్లీ ప్రిఫర్డ్ ఆప్షన్. దిస్ ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ హ్యూమన్ బ్లడ్ ప్రోటీన్స్. మనకి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, హ్యూమన్ బ్లడ్ ప్రోటీన్స్ నుంచి ప్రిపేర్ చేసే అబ్జర్వబుల్ హీమోస్టాట్ అని అడిగితే అప్పుడు ఇక్కడ నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అబ్జర్వబుల్ హీమోస్టాట్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ హ్యూమన్ బ్లడ్ ప్రోటీన్స్ అంటారు. అబ్జర్వబుల్ హీమోస్టాట్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ హ్యూమన్ బ్లడ్ ప్రోటీన్స్ అంటే అప్పుడు మనకి ఆప్షన్ వచ్చేసి హ్యూమన్ ఫైబ్రిన్ ఫోమ్. ఓకే, క్వశ్చన్స్ కూడా నేను ఎలా అడుగుతారో మీకు చెప్తున్నాను, సో దట్ మీరు ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్లో కూడా చాలా ఈజీగా పెట్టవచ్చు. ఇక్కడ క్వశ్చన్ మారినా ఇక్కడ ఆప్షన్ ఉంటుంది కాబట్టి నేను అడిగినట్టు వాళ్ళు ఇస్తే మీకు బిట్స్ వస్తే మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. అలానే వస్తాయి కూడా ఎగ్జామ్లోని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అలానే అడుగుతారు. ఖచ్చితంగా 4 ఆప్షన్స్ తెలిసి ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు మోస్ట్ యాక్సెప్టబుల్ అబ్జర్వబుల్ హీమోస్టాట్ అన్నారు, వచ్చేసి ఆక్సిడైజ్డ్ సెల్యులోజ్ అని చెప్పాము. హ్యూమన్ బ్లడ్ ప్రోటీన్స్ ప్రిపేర్ చేసే హీమోస్టాట్ అంటారు, అప్పుడు హ్యూమన్ ఫైబ్రిన్ ఫోమ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దాం. ఆప్షన్ బి జెలాటిన్ స్పాంజ్. జెలాటిన్ స్పాంజ్ అంటే ఏంటి? ఇది కూడా సర్జరీ టైమ్స్లో వాడతారు. జెలాటిన్ స్పాంజ్ కూడా సర్జరీ టైంలో వాడతారు. ఇదేం చేస్తుంది? ఇట్ అబ్జర్బ్స్ బ్లడ్ అండ్ హెల్ప్స్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ క్లాట్ ఫార్మేషన్కి హెల్ప్ చేస్తుంది. బ్లడ్ అనేది క్లాట్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. బ్లడ్ని అబ్జార్బ్ చేసుకొని, జెలాటిన్ స్పాంజ్ అనేది బ్లడ్ని అబ్జార్బ్ చేసుకొని క్లాట్ ఫార్మేషన్లో హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ డి కాల్షియం ఆల్జినేట్. కాల్షియం ఆల్జినేట్ అంటే ఏంటి? ఇది వచ్చేసి సీవీడ్ సోర్స్ అనమాట. కాల్షియం ఆల్జినేట్ కమ్స్ ఫ్రమ్ సీవీడ్ సోర్స్. ఓకే, అంటే ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఇన్
డ్రెస్సింగ్ అనమాట. వూండ్ డ్రెస్సింగ్‌లోని కాల్షియం ఆల్జినేట్ అనేది వాడతారు. సో, దిస్ ఈజ్ నాట్ ఏ ఫస్ట్ చాయిస్ ఫర్ సర్జికల్ హీమోస్టాట్ అనమాట. ఓకే. ఇది సర్జికల్ హీమోస్టాట్‌గా అనేది ఫస్ట్ చాయిస్ అనేది కాదు. ఓన్లీ వూండ్ డ్రెస్సింగ్‌లో వాడే హీమోస్టాట్ ఏమనంటే అదొచ్చేసి మనకి కాల్షియం ఆల్జినేట్ అని చెప్తామనమాట. సో, మనకు ఆప్షన్స్ వాళ్ళు క్వెషన్ ఎలా ఇచ్చినా ఆప్షన్స్ తెలుసుంటే ఆన్సర్ అనేది కరెక్ట్‌గా పెట్టొచ్చు. ఓకే. సో, ద ఆన్సర్ ఈజ్ ఆక్సిడైజ్డ్ సెల్యులోజ్ మోస్ట్ యాక్సెప్టబుల్ అబ్జర్వబుల్ హీమోస్టాట్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు నేను మీకు అప్లోడ్ చేస్తుంటాను. థ్యాంక్ యూ.